గైస్ మీరందరూ క్వశ్చన్ చేస్తున్నారు కదా, అసలు బండి డీటెయిల్స్ ఏంది, మొత్తం అసలు బండి గురించి నాకు ఎంత పడింది, కాస్ట్ ఎంత అయింది, అసలు దీంట్లో స్పెషాలిటీస్ ఏంది అనేసి మీ అందరికీ డౌట్లు రావచ్చు. సో వీటన్నిటికీ ముఖ్యంగా నేను డీటెయిల్డ్గా ఇప్పుడైతే వీడియో చేయబోతున్నాను. సో దీని స్పెషాలిటీలు ఏంది, నాకు ఎంత అయింది, ఎంత ఖర్చు అయింది మొత్తం అనేసి ఇప్పుడు ఫుల్ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. లెట్స్ వాచ్. సో చూసుకున్నారు కదా గైస్, మన వెహికల్ అయితే ఎలా అయితే రెడీ అయిందో, మన వెహికల్కి ఎంత ఖర్చు అయింది ఏంది అనేసి మొత్తం టోటల్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఈరోజు అయితే నేను వచ్చేసాను. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో ప్లస్ యూట్యూబ్లో ఒక రీల్ పెట్టాను నా వెహికల్తో డ్రైవ్ చేసేది. ఇంజిన్తో ఉన్న వెహికల్ని ఎలక్ట్రిసిటీగా మార్చానని చెప్పి ఒక రీల్ పెట్టగానే చాలా అంటే చాలా కామెంట్లు వచ్చాయి. అసలు దాని ప్రైస్ ఎంత, అసలు ఎలా తయారు చేయించావు, చాలా మటుకు క్వశ్చన్లు అయితే వచ్చాయి. సో ఫస్ట్ అయితే బండి అవుట్లుక్ అయితే ఎలా అయితే ఉందో ఒకసారి మీరే చూడండి. సో గైస్ మీరందరూ క్వశ్చన్ చేస్తున్నారు కదా, అసలు బండి డీటెయిల్స్ ఏంది, మొత్తం అసలు బండి గురించి నాకు ఎంత పడింది, కాస్ట్ ఎంత అయింది, అసలు దీంట్లో స్పెషాలిటీస్ ఏంది అనేసి మీ అందరికీ డౌట్లు రావచ్చు. సో వీటన్నిటికీ ముఖ్యంగా నేను డీటెయిల్డ్గా ఇప్పుడైతే వీడియో చేయబోతున్నాను. సో దీని స్పెషాలిటీలు ఏంది, నాకు ఎంత అయింది, ఎంత ఖర్చు అయింది మొత్తం అనేసి ఇప్పుడు ఫుల్ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. లెట్స్ వాచ్. చూసారు కదా మామ, బండి అవుట్లుక్ అయితే ఎలా ఉంది, అదిరిపోయింది కదా. మీకు గనక నా బండి అవుట్లుక్ కనుక నచ్చి ఉంటే కింద అయితే ఇప్పుడే కామెంట్ చేయండి. ఎలా ఉందో ఇప్పుడైతే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత వీడియోకి అయితే కంటిన్యూ చేద్దాం. సో వీడియో నా బండి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో బండి అవుట్లుక్ అయితే నచ్చినట్లయితే కామెంట్ అయితే చేసేసారు కదా, థ్యాంక్ యూ సో మచ్ మామ. అలాగే ఈ బండి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చేసాను. సో నా బండి మొత్తం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండింది ఇంజిన్తో మామ. నేను కొనింది హైదరాబాద్లో కొన్నాను. సో ఇంజిన్తో కొన్నప్పుడు నాకు పడింది 25,000 చేంజ్ అయితే పడింది. మళ్ళీ దానికి నేను నాకు హైట్ పెరిగి ఉండింది. సో నా హైట్ని మ్యాచ్ చేయడానికి ఇక్కడ లోకల్లో లక్డీ కప్పుల దగ్గర ఒక 5,000కి ఏమో 5,000 4,000 ఎంతో సంథింగ్, నాకు కూడా అంత ఐడియా లేదు, చాలా రోజులు అయిపోయింది. సో దానికి ఒక సస్పెన్షన్ అవన్నీ హైట్ తగ్గించడానికి ఒక 5,000 దాకా అయింది. సో మొత్తం కలిపి ఒక 30,000 అయింది అనుకోండి మామ. ఎప్పుడు ఇంజిన్ ఫస్ట్ ఉన్నప్పుడు. సో కొన్ని రోజులు రన్ చేశాను అనమాట బాగానే. అంటే నాకు డ్రైవింగ్ మీద పట్టుంది కాబట్టి నేను బాగానే డ్రైవ్ చేసి, అంటే నేను ఆల్రెడీ కార్ నడుపున్నాను, ప్లస్ బైక్ మీద సైకిల్ బ్యాలెన్స్ ఉంది, అట్లాగే డ్రైవింగ్ మీద కొద్దిగా అవగాహన అనేది ఉంది కాబట్టి నాకు. సో నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ అనేది బాగా డ్రైవ్ చేసా. ఏదో ఫస్ట్ డే కొద్దిగా అంటే బ్యాలెన్సింగ్ చేసుకోవడం, బ్రేకులు వేసుకోవడం అది కొద్దిగా ఇది ఉండింది.
తర్వాత నుంచి అలవాటు అయిపోయింది అన్నమాట. ఆ బండిని హైదరాబాద్ నుంచి నెల్లూరుకి అయితే తీసుకెళ్ళిపోయాను. నెల్లూరు తీసుకొని పోయిన తర్వాత మీకు తెలిసిందే కదా, రచ్చ అయితే దుమ్ము లేపేసామన్నమాట. మన కరీం ద బ్లాగరు వీడియోల మీద వీడియోలు వదులుతా ఉన్నాడు. అట్లాగే ఆ వీడియోలు కూడా మీ అభిమానం మిలియన్స్ వ్యూస్ అనేది కొట్టిందన్నమాట. సో అట్లాగే నేను తర్వాత కొద్దిగా అంటే ఆ బండిని పట్టించుకోవడం మానేశాను అన్నమాట. జస్ట్ ఊరికే ఏదో టైంపాస్కి సరేలే అందరు బైక్ నడుపుతున్నారు, నేను కూడా నడుపుతాను అంటే నా మెయిన్ మోటో ఏంటంటే వీడేం చేయగలుగుతాడులే అని అనుకున్న వాళ్ళందరికీ వీడు చేయగలుగుతాడరా, వీడు చేశాడరా అని నిరూపించేలాగా నా మోటో అన్నమాట. అబ్బా వీడు చేసాడురా, అందరిలాగా కాదురా వీడు, అబ్బా వీడు కూడా చేసేసాడురా నాయన అని అనుకునేటట్టు చెప్పుకోవాలని చెప్పి నా ఫీలింగు. సో నేను ఎక్కడ తగ్గను మామ, నా దగ్గర ఉండేది అదే అన్నమాట. నేను అందరితో సమానం అనేలాగా నిరూపించుకోవాలని చెప్పి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. బ్యాటరీ బండిలాగా ఎందుకు మార్చాలనిపించిందంటే ఒకసారి మీరే చూసుకున్నట్లయితే ఆ బండికి 1.5 లీటర్ ట్యాంక్ ఏమో పెట్రోల్ వచ్చేది. ఒక 2-3 సార్లు తిరిగానంటే టపాన్ అయిపోయేది బండి, ఆడంటే ఆడ అయిపోయేది. సో భలే ఇబ్బంది పడ్డా. అప్పటికి క్యారీ చేసేవాడిని, ఒక లీటర్ బాటిల్ అట్లా క్యారీ చేసేవాడిని. కొద్దిగా ఒక 5-10 కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఇబ్బంది పడేవాడిని. ఇబ్బందులన్నీ ఎందుకులే అని చెప్పేసి బండి అయితే నా పక్కన పెట్టేశా. ఇంకెందుకులే అని చెప్పేసి పక్కన పెట్టేశా. కొన్ని రోజుల తర్వాత నాకు బండి అరే దీన్ని ఏదో చేయాలరా, కొన్నదానికి ఫలితం ఉండాలి కదా అని చెప్పేసి నేను ప్రాబ్లం ఎక్కడ వస్తుంది దీంట్లో ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం పెట్రోల్ ఒక్కటే కాదు, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అన్నమాట. అది మీరు చూసుకున్నట్లయితే మీరు పాత వీడియోలో చూసే ఉంటారు. సౌండ్ ఎట్లా అయితే అసలు బిభత్సంగా వస్తూ ఉన్నింది, దర్రని షేకింగ్ మొత్తము గడగడ ఊగిపోయేదన్నమాట. అది ఇంజిన్ ఏంటంటే మన పొలాల్లో గడ్డి కోస్తారు కదా, గడ్డి కోసే మిషన్ అన్నమాట అది. దాన్ని ఇంజిన్ అంటాం, ఇంకేం చేస్తాం, తప్పక ఇంజిన్ అనాల్సిందే. సో అదన్నమాట. ఆ మిషన్ అయితే దానికి సెట్ చేశారు. దానికి కొన్నిసార్లు సెల్ఫ్ కూడా అయ్యేది కాదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. పెట్రోల్ ప్లస్ ఈ సౌండ్ సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఎంతైనా మనం సౌండ్ పొల్యూషన్ చేయడం కరెక్ట్ కాదు కదా మామ. అందువల్ల సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయిందని చెప్పేసి అదొకటి, ప్లస్ పెట్రోల్ అయిపోతుంది, ఎక్కడంటే అక్కడ అయిపోతుంది. సో ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో ఎవరు అందుబాటులో లేని టైంలో కనుక నేను కనుక ఎక్కడైనా బయటికి బయలుదేరితే అస్సాం అయిపోయేవాడిని. సో అందువల్ల దేనికి లేని చెప్పేసి 30,000 పోతే పోయినాయి, ఇంకా దీన్ని ఏదో ఒకటి చేయాలా, దీన్ని ఏదో ఒకలాగా తయారు చేయాలా నా మైండ్లో ఉండిపోయింది అన్నమాట. సో నేను హైదరాబాద్ దాని తర్వాత దీన్ని ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచించి ఫైనల్లీ దీన్ని ఎలక్ట్రికల్గా అయితే చేపిద్దాం, ఎలక్ట్రికల్గా చేపిస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు అనిపించి నేను హైదరాబాదు, చెన్నై ప్లస్ బెంగళూరు అలాగే నెల్లూరు నాకు వీలైనంత వరకు ద బెస్ట్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అంటే వెతకంగానే మా ఊర్లోనే నాకు ఒక వ్యక్తి అయితే సాయన్న అని చెప్పి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయో దాన్ని మాడిఫైడ్ చేయడంలో కానీ, లేదంటే రిపేర్ చేయడంలో కానీ, లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా చేయాలన్నా కానీ బండికి నంబర్ 1కు నేను వెళ్ళి జస్ట్ నేనేమనుకుంటున్నా అంటే నాకు ఈ బండి ఎలక్ట్రికల్లో చేసి అంతే. జస్ట్ నీ ప్లాన్ ఏంది రియాజ్ అని చెప్పి అడిగాడు. ఇప్పుడు నేనేమన్నానంటే ఏం లేదన్నా, ఒక మోటార్ పెట్టేసి దానికి ఒక మోటార్ పెట్టేసి చైన్ లింక్ ఇచ్చేసి పెట్రోల్ కాకుండా బ్యాటరీ పెట్టు అని చెప్పేసి చెప్పాను. సో అన్న ఏం చేశాడు, పలానా ఇంత బడ్జెట్ అవుతుంది అని చెప్పాడు. ఓకేలే అన్న అని చెప్పేసి అక్కడి నుంచి అయితే మనం డీల్ ఓకే చేసుకొని ఇంకా నా దారి నేను వచ్చేసా. చెకింగ్ చేసుకున్నాను అన్నమాట, అంటే హైట్ చెకింగ్ చేసుకున్నాను. హైట్ అయితే పర్ఫెక్ట్ సింక్ అయింది. అప్పుడు బాడీ ఇది ఈ షేపులు కానీ, బంపర్ కానీ, సైడు అవి కానీ అవేమి రెడీ కాల. జస్ట్ నా ఇంజిన్ ఉన్న బండికే ఇంజిన్ ఒక్కటి తీసేసి ఒక మోటార్ పెట్టేసి దానికి ఒక చైన్ వేసి ఉన్నాడు అంతే. నేను చెప్పిన ప్లాన్ అది, అన్న ప్లాన్ కాదు, అది నా ప్లానే. సో ట్రైల్ వేసి రమ్మన్నాడు, ట్రైల్ వేసి వస్తే గలగల సౌండ్ వస్తుంది. నేనేమన్నానంటే ఓకే అన్న పర్లేదన్నా, ఇది సరిపోద్దునా నాకు, ఇది ఓకే అన్న అని చెప్పాను. అన్న మటుకు సాటిస్ఫై కాల. రియాజ్
అంటే నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు, ఇంత బాగా బండిని మాడిఫై చేయించుకోవాలనుకుంటున్నావు, కాకపోతే ఈ గలగల సౌండ్ దేనికి? ఒకవేళ నువ్వు ఎక్కడన్నా మధ్యలో చైన్ తెగిపోయినా, చైన్ పడిపోయినా, చైన్ లూజ్ అయిపోయినా ఇవి అన్నీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువల్ల నీకు నేను ఇట్లా కాకుండా నీకు ఒక మంచి వెహికల్ లాగా రెడీ చేయిస్తానులే అని చెప్పాడు. సరే అని చెప్పి నేను ఆ డబ్బులు కూడా అన్నకి ఏమీ లేదు, నిజంగా వాస్తవం చెప్పాలంటే డబ్బులు కూడా ఏమీ ఇలా మళ్ళీ 1.5 month వరకు గ్యాప్ ఇచ్చి అసలు బండి ఎట్లా రెడీ అయి ఉంటుందో ఏందో అని చెప్పేసి కొద్దిగా ఆ ఆతృత ఉంటుంది కదా, ఆ ఆతృతలో ఫోన్ చేసి అన్న బండి రెడీ అయిందే, రేపు మధ్యాహ్నం కల్లా రెడీ అయిపోతుంది, ఒకసారి వచ్చి చూసుకో అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళేసరికి మామ బండి నా బండే కాదా అని చెప్పి నేను తెలుసుకునేదానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది. అట్లా రెడీ చేశాడు మామ. ఫస్ట్ ఎట్లుండింది అసలు ఆ బండి, దాని తర్వాత దాని పెయింటింగ్ ఏంది, దానికి అసలు ఆ లైట్ పెట్టే సిస్టమ్, ఆ లైటింగ్ సిస్టమ్కి అసలు ఏంది, అసలు నాకు మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది మామ. ఆ బండి చూడంగానే అబ్బా అన్న ఏందన్నా సాయన్న, నువ్వు ఏందన్నా పెయింటింగ్ ఏంది, అసలు ఆ బాడీ ఏంది, ఆ చేజెస్ తయారు చేయడం ఏంది అనేసి అసలు మొత్తం సాయాన్ని పొగడడానికే జరిపింది నాకు. ఆ పొగిడిన చాలే కానీ ఫస్ట్ సైజ్ చూసుకోపో, నీకు నడపడానికి వీలుందో లేదో అని చెప్పాడు. నేను వెళ్ళి ఒక ట్రైల్ వేసుకోరమ్మంటే పోయి ప్రశాంతంగా ఒక ట్రైల్ వేసుకొచ్చాను. తక్కువనుందా బండి, నాకు పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా తిరుగుతూ ఉన్నా నా షాప్కి ఇంటికి వెళ్ళి వచ్చేదానికి ఇబ్బంది లేదు, ఛార్జింగ్ కూడా నాకు సరిపోతూ ఉంది. కాకపోతే నేను 1 day బ్లింకిట్ డెలివరీ బాయ్గా ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఏమైంది, ఎత్తుడు ఉంటుంది కదా, ఎత్తుడు దగ్గర ఏమైందంటే బండి ఎక్కకపోయేసరికి సరేలే ఇంకొద్దిగా స్పీడ్ పెంచితే బాగుంటుందేమో అని చెప్పేసి సాయి నాకు ఫోన్ చేశా, అన్న కొద్దిగా స్పీడ్ పెంచన్నా బండికి అని చెప్తే, రియాజ్ నీకు అసలు మైండ్ పనిచేస్తుందే, నీకు నేను సస్పెన్షన్ పెట్టలా అంటే సస్పెన్షన్ పెడితే ఏమవుతుందంటే హైట్ పెరిగిపోతుంది బండి, సో నాకు కాళ్ళు అందడం ఇబ్బంది అయిపోతుంది. అందువల్ల అన్న స్పెషల్గా ఒక రాడ్ అయితే క్రియేట్ చేసి దానికి హైట్ పెంచుకున్నట్టు తగ్గించుకునేటట్టు ఒకటి తయారు చేసి ఎట్టో అన్నకు ఐడియా ఉంటుంది, మొత్తం గిలాసిటీ ఏదైతే చెప్తా ఉంటాడు. అబ్బా మనకు అర్థం కాదయ్యా, ఎందుకంటే మనకు తెలియదు కదా, మనం చదువుకోవాలి అంతలావునా అన్న, ఇది పెడితే ఇంత బ్యాలెన్సింగ్ మిస్ అవుతుంది, ఇది పెడితే ఇట్లా అవుతుంది అని చెప్పి చెప్తానే ఉంటాడు ప్రతి ఒక్కటి. సో అట్లా చిన్నగా ఇంక నేనేం చెప్పా అన్న, చిన్నగా స్పీడ్ పెంచినా అని చెప్పా. స్పీడ్ పెంచుతా అంటే నువ్వు ఆ 1 day బ్లింకిట్ డెలివరీ బాయ్ వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత అన్న చూసి నువ్వు ఏమనుకుంటున్నావు, నేనేదో జస్ట్ నెల్లూరులో ఇంటికి షాప్కి తిరుగుతావు అనుకుంటే నువ్వేది దానిలో బ్లింకిట్ డెలివరీ బాయ్గా ఛాలెంజ్లు తీసుకొని అసలు మొత్తం వీడియోలు చేస్తున్నావు అని చెప్పి చెప్పాడు. మీకు తెలుసు కదా, రింగ్ రియాజ్ ఛాలెంజ్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా దాన్ని చేస్తాడని చెప్పి మీకు తెలుసు కదా. అందుకే అన్నకి చెప్పా, అన్న ఛాలెంజ్ తీసుకున్నాను అన్న, అందుకే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ చేశాను, ఇంక నుంచి చేయలే అని చెప్పాను. సో దాని తర్వాత ఈ మధ్యన కొన్ని రోజుల క్రితం వర్షాలు అయితే పడ్డాయి. ఆ వర్షాలు పడినప్పుడు ఏమైంది, మట్టి అయింది కొద్దిగా బండి, మట్టి అయ్యేసరికి నేను గమ్మున ఉండకుండా బాగా నీళ్ళు వేసి పైప్ వేసి బాగా గడిగాయిట, సబ్బేసి బాగా రుద్ది బాగా కడిగిన తర్వాత పరిస్థితి ఏం తెలుసా, ఇది ఎలక్ట్రిక్ బండి, దీన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వర్షంలో తడిస్తే ఏం కాదు రన్నింగ్లో, కాకపోతే మనం దాన్ని అదే పనిగా నీళ్ళేసి కడగకూడదని ముందే చెప్పాడు. నేను మర్చిపోయి బండికి నీట్గా పెట్టుకుందాం అని చెప్పి వేసేసేసరికి ఏమైంది, నీళ్ళన్నీ దాంట్లోకి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ బండి స్టార్ట్ కాక పోయా, అన్న బండి స్టార్ట్ కావట్లేదన్నా, ఏం చేయాలన్నా, రన్నింగ్ లేదన్నా అని చెప్తే మళ్ళీ ఇప్పుడు ఇప్పదీసి మళ్ళీ దానికి ఒక స్పీడు ఇప్పుడు 40 వరకు స్పీడ్ పెట్టి దాదాపు ఇప్పుడు రేంజ్ అయితే 60 kilometers వరకు పెట్టాడు. మీ అందరి క్వశ్చన్ ఫైనల్ అయితే వచ్చేసిందన్నమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే, బ్రో ఆ బండి ఎంత, ఎన్ని సోదొద్దు మాకు, నువ్వు ఏడ తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావు ఎంత చేయించా అవన్నీ సోదొద్దు బ్రో, ఆ బండి చేయించుకోవాలంటే ఎంత. కొంతమంది అయితే కామెంట్లు పెడుతున్నారు, బ్రో నీ బండి చూసిన తర్వాత మా పిల్లకాయలు ఆడొస్తున్నారు, ఇట్లాంటి బండి మాకు కూడా ఇప్పి అని చెప్పేసి అడుగుతా ఉన్నారని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. సో బ్రో మీరు బండి చేయించుకోవాలంటే మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ఏంటంటే మినిమం సైకిల్ అన్నా వచ్చి ఉండాలి, ఎందుకంటే బండిని హ్యాండిల్ చేసుకునేదానికి. ఇంకొకటి మెయిన్ రోడ్లో పోకూడదు పిల్లలు కనుక తీసుకుంటే. నేనేంటంటే నేను ఆల్రెడీ కార్ నడుపున్నాను, నాకు డ్రైవింగ్ మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి
నేను బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళిపోగలుగుతాను. సో చిన్నపిల్లలు మీ పిల్లలు కనుక ఇటువంటి వెహికల్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సాయన్న మీ పిల్లల తగ్గట్టే మీ వాళ్ళ హైట్ తగ్గట్టే బండి అయితే రెడీ చేయిస్తాడు. ఖచ్చితంగా మీ పిల్లల హైట్ తగ్గట్టే బండి అయితే రెడీ చేయిస్తాడు. సో నో ఇష్యూస్ అన్నమాట. సో మన పేరు చెప్తే మన బండి చూపించి మన వీడియో చూపించినా కూడా డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో అసలు నాకు ఎంత ఖర్చు అయింది అనేసి చెప్పాలంటే టోటల్గా మీరు కనుక మీ పిల్లలకు కానీ ఇటువంటి బండి రెడీ చేయించుకోవాలనుకుంటే సాయన్న నంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెడుతున్నాను. సాయన్న కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ పెట్రోల్ వెహికల్ తీసుకొని దాన్ని మాడిఫై చేయించాను కాబట్టి ఇంత బాగా వచ్చిందంటే ఫస్ట్ నుంచి సాయన్న దగ్గరే మీరు వెహికల్ ఇలా బైక్ కావాలి అని చెప్తే మీకు అంత అమౌంట్ అవ్వదు. మీకు అంత అమౌంట్ అవ్వకుండా కొద్దిగా తక్కువలోనే అయిపోతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను 2 సార్లు కదా చేయించింది. నాది ఇంజిన్ వెహికల్ ప్లస్ ఇంజిన్ కాడ నుంచి మీకు అంత ఖర్చు అవ్వదు. ఎందుకంటే మీరు డైరెక్ట్ బ్యాటరీ కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. సో మీరు కనుక అటువంటి బండి రెడీ చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా సాయన్న అయితే కాంటాక్ట్ అవ్వండి. సో సాయన్న కాంటాక్ట్ నెంబరు డిస్ప్లేలో వేస్తున్నాను. ఇంకోటి నెల్లూరు లోకల్ పీపుల్ ఎవరన్నా వెళ్ళి మాట్లాడి చేయించుకోవాలనుకుంటే అన్న అడ్రస్ వచ్చేసి మన వేదాయపాలెం రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో సెకండ్ లెఫ్ట్లోనే పూజిత కార్స్ అని ఉంటుంది. దాని ఆపోజిట్లోనే సాయన్న గ్యారేజ్ అనేది అయితే ఉంటుంది. సో అన్న అయితే ఎలక్ట్రికల్ వెహికల్లో మాడిఫై చేయడం కానీ రిపేర్ చేయడంలో కానీ మీ ఎటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్నా రిపేర్ అయిపోయి మూలన వేస్తున్నా కూడా దాన్ని అయితే తీసుకెళ్ళినా కూడా నెంబర్ 1గా చేయిస్తాడన్నమాట. సో నెక్స్ట్ నేను సాయన్న దగ్గరే ఇంకొకటి ట్రెక్కింగ్ కార్ అయితే చేపిస్తా ఉన్నాను. సేమ్ మళ్ళా దాని మీద ట్రిప్పులు కూడా వేస్తాను, లదాఖ్ గిదాఖ్ అన్నీ వేస్తాను. సో వీడియో ఇప్పటికే చాలా మటుకు లెంత్ అయిపోయిందని చెప్పి అనుకుంటా ఉన్నాను. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా బండిని ఇంకొకసారి లుక్ వేసేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీని మీద ఎన్నెన్నో ఛాలెంజ్లు తీసుకోబోతున్నా, ఛాలెంజ్లు యాక్సెప్ట్ చేశాను, ఛాలెంజ్లు చేయబోతున్నా. అది సక్సెస్ అవుతాయా ఫెయిల్ అవుతాయా అనేది తర్వాత చూద్దాం నెక్స్ట్ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వస్తూ ఉంటాయి మామ. సో ప్రతి ఒక్క వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? వస్తున్నావేంది మామ, సబ్స్క్రైబ్ చేసుకున్నావా? వెరీ గుడ్, ఐ లవ్ యూ. సో లైక్ కూడా కొట్టేసి కామెంట్ కూడా పెట్టేసి ఓకే, అయిపోయింది, సింపుల్. లైక్ చేసావా, షేర్ చేసావా, కామెంట్ పెట్టావా, అంతే. సో అదన్నమాట. సో నా వీడియోలు ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వెహికల్ ఎవరికన్నా కావాలన్నా కూడా సాయన్నని కాంటాక్ట్ అయ్యి వెహికల్ అయితే రెడీ చేయించేసుకోండి. అది మా మందలైతే. సో ఉంటా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో దద్దరిల్లిపోయే వీడియో వస్తూ ఉంది, ఖచ్చితంగా చూడండి. డోంట్ మిస్ ఇట్. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.